అవిహితం ఇది ఒక మలయాళం మూవీ. ఇది తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది జియో హాట్‌స్టార్‌లో. మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, తన వైఫ్ పక్కింటోడితో ఎఫైర్ పెట్టుకున్న విషయం హస్బెండ్‌కి తెలిసిన తర్వాత ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు అనేది మూవీ యొక్క ప్లాట్ అనమాట. నా ఒపీనియన్ ప్రకారం అయితే మూవీ ఏముంది అసలు దీంట్లో ఏమీ లేదు లోపల. జస్ట్ ఈ చిన్న లైన్ అంతే, ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఎలా బయట పెట్టాలనుకున్నాడు అనేది మూవీ యొక్క ప్లాట్ చెప్పాను కదా. ఈ ప్లాట్ మొత్తం ఇచ్చే సినిమాలు చాలా ఉన్నాయి, అవి మాత్రం చేయరు. మాకు కావాల్సినవి చేయరు, మాకొద్దు, మూవీ బాగోలేంది అవన్నీ చేసి మా మొహం పడేస్తారు. అవి మేము బాగుంటుందా బాగోదో తెలీదు, మాకు టైం వేస్ట్, అన్నీ వేస్ట్ అవుతాయి. సినిమాని నేను మూడు ముక్కల్లో చెప్తా. ఫస్ట్ 1 అవర్ తన వైఫ్ చేసిందా, ఎలా చేసింది, ఎలాగ పక్కోడు అతను ఏ టైంకి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు అని తెలుసుకునే విషయంలో తన క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, నిజంగా తన అఫైర్ చేసిందా, ఎలాగ ఇవన్నీ చేస్తుంది అంత ధైర్యంగా అని చెప్పి కనుక్కుంటున్న విషయంలో గంట అయిపోతుంది. ఆ తర్వాత ఒక 20 minutes తన చేసింది, తను ఎలా అయితే కలుతుందో అన్ని విషయాలన్నీ తెలుసుకున్నారు కదా, తన రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనే ఒక 20 minutes ప్లాన్ అనేది జరుగుద్ది. ఇంకా తర్వాత ఒక 20 minutes, ఆ 20 minutes కొంచెం సస్పెన్స్తో, అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళారన్నమాట. ఎందుకంటే తన అఫైర్ అనేది జరుగుతుంది, మనకేంటంటే నిజంగా తనే చేస్తుందా, తను చేస్తే ఎందుకు చేస్తుంది, తను చెయ్యకపోతే ఆ రోజు ఇంటిమేట్ అవుతుంది ఎవరు అనే క్యూరియాసిటీతో మనం ఉంటాం ఒక 20 minutes. ఆ 20 minutes ఒకటే కొంచెం మూవీని అలాగా మనం చూసేలా చేసింది ఆ 20 minutes ఒకటే మాట. అంటే అది అనేది రివీల్ అవుతుంది కదా, ఆ రివీల్ విషయంలో కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు తప్ప మూవీలో అంతే. ఈ 3 ముక్కల్లోనే మూవీ అని ఫినిష్ అయిపోద్ది. 1 hour 40 minutes ఉంటుంది మూవీ. ఫస్ట్ 1 hour కొంచెం బోరింగ్గా కొన్ని సీన్స్తో నిర్మల ఎలా బిహేవ్ చేస్తుంది, నిజంగా ఎఫ్ఐఆర్ పెట్టుకుందా అనే సీన్స్తోనే తీసుకెళ్ళిపోతారు. తర్వాత 20 minutes ఒక ప్లాను, ఆ తర్వాత 20 minutes ఎలాగ రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు అని సీన్స్ అనమాట. ఇది ఒక మొహం మీద క్లాస్ పీక్కున్నారు అన్నట్టు కాకుండా ఒక పద్యం లాంటిది ఉంటుంది కదా, కళ్ళతో చూసింది కూడా మనం అప్పుడప్పుడు నమ్మకూడదు అన్నట్టుగా మూవీలో నాకు అనిపించింది. మరి మిగతా వాళ్ళకి అది కూడా అనిపించింది, నాకు అనిపించింది కళ్ళతో చూసిందే నమ్మాలి, కళ్ళతో చూడలేంది ప్రకారంతో వచ్చింది కాదు, ఎవరో చెప్పింది కాదు, అనుమానాలతో కాదు అన్నట్టుగా ఏదో కొంచెం చెప్పలేదు. కానీ మూవీలో మొత్తం ఒక మనకి అది తెలిసిలా చేశారు అంతే. నాకైతే అనిపించింది ఆ విషయం మాత్రం. అంత మూవీలో అయితే అంత హైలైట్ సీన్స్ అయితే ఏమీ లేవు, అసలు మూవీకే హైలైట్ కాదు నాకు చెప్పాలంటే ఇంకా సిల్లీగా అనిపించింది. ఏదో క్లైమాక్స్లో పెట్టాలి కదా, దానికి ఒక రీజన్ పెట్టాలని చెప్పి ఏదో పెట్టేసాడు అన్నట్టుగా అనిపించింది. నాకైతే అసలు ఎక్కలేదు. క్లైమాక్స్ ఏదో అలాగా కానిచ్చేశారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. ఓవరాల్గా అయితే దీంట్లో చూసేద్దాం, ఎఫ్ఐఆర్ అన్నాం కదా ఏమైనా ఉంటాయేమో అనే సీన్స్ ఉండవు, మరి ఆక్వర్డ్ సీన్స్ ఉండవు. జస్ట్ ఆ నేమ్ మీద నడుస్తుంది, ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఏం చేస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని మీద వెళ్తుంటుంది అనమాట. అది తెలిసిన మటుగా ఇంతగా ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా ఇది జనాలకి చాలా మార్పుని తెస్తుంది అనేలాగైతే